జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఈసారి వైసీపీ గెలుపుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు మోహిత్ రెడ్డి పోటీ చేశారు. ఫ్యాన్ పార్టీ పొలిటికల్ ఈక్వేషన్స్ ఈసారి మారిపోయాయని అంటున్నారు. నియోజకవర్గ ప్రజలకు చెవిరెడ్డి అందుబాటులో లేరనే విమర్శలు ఉన్నాయి. దీంతో జనం ఆ పార్టీని ఆదరించలేదనే టాక్ నడుస్తోంది. పీఆర్ఓలను పెట్టి కోట్లు కుమ్మరించి ఓట్లు కొనుగోలు చేసిన ఫలితం అనుకూలంగా రాకపోవచ్చనే విశ్లేషణలు ఉన్నాయి. చంద్రగిరి నియోజకవర్గంలో మారిన రాజకీయ సమీకరణలపై ఇన్సైడ్ స్టోరీ. ప్రిన్స్ మహేష్ బాబు నటించిన బిజినెస్ మ్యాన్ సినిమా గుర్తుండే ఉంటుంది. అందులో మాఫియాకు ప్రతి చోట కార్యాలయాలను ప్లాన్ చేస్తారు. గూండాలకు జీతాలు ఇచ్చి మాఫియా యాక్టివిటీని జీతకాళ్లతో నడిపిస్తామంటారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఇలాంటి రాజకీయమే నడిచిందంటారు. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కార్పొరేట్ స్టైల్ పాలిటిక్స్ చేశారంటారు. ఈసారి కుమారుడు మోహిత్ రెడ్డిని బరిలో దించారు. పోల్ మేనేజ్మెంట్ కోసం కార్పొరేట్ స్టైల్ రాజకీయాలను చేసినా గెలుపంత ఈజీ కాదనే టాక్ నడుస్తోంది. టీడీపీ నుంచి పులివర్తి నాని పోటీ చేశారు. గ్రామ వార్డు సచివాలయాలకు తోడు తన సొంత కార్యాలయాలను ప్రారంభించారు చెవిరెడ్డి. ఆయా మండలాల్లోని గ్రామాలను క్లస్టర్లుగా విభజించి ఆఫీసులు పెట్టారు. ఎర్రవాడిపాళ్యం, చిన్నకొట్టికల్లు, పాకాల, చంద్రగిరి, రామచంద్రపురం మండలాల్లో కార్యాలయాలను పెట్టారు. నియోజకవర్గం మొత్తంలో సుమారుగా 40 ఆఫీసులు ఏర్పాటయ్యాయి. ప్రతి కార్యాలయంలో పీఆర్ఓ, అటెండర్ ఉంటారు. వారిద్దరికి నెలకు 25,000 ఇచ్చారు. ఆఫీసు రెంట్ 5,000 ఉంటుంది. కార్యాలయం నిర్వహణకు సుమారు 25,000 ఖర్చు అయింది. కొన్ని చోట్ల అంతకంటే ఎక్కువ కూడా ఉంటుంది. అంటే ఒక్కో చోట 60,000 అనుకున్నా మొత్తం 40 ఆఫీసులకు నెలకు 24 లక్షల రూపాయలు అవుతుంది. ఏడాదికి 3 కోట్ల ఖర్చు. 5 సంవత్సరాలకు 15 కోట్ల రూపాయలు వస్తుంది. ఈ కార్యాలయాల్లో పనిచేస్తున్న పీఆర్ఓలు ఎన్నికల్లో కీలక పాత్ర పోషించారు. డబ్బులు పంపిణీ మొత్తం వీరి చేతుల మీదుగానే జరిగిందట. చంద్రగిరి నియోజకవర్గంలో 1900 మంది వాలంటీర్లు రాజీనామా చేసి వైసీపీ కోసం పనిచేశారు. వీరు చెప్పిన వారికి పీఆర్ఓలు డబ్బులు పంపిణీ చేశారు. వీరందరూ ఒకే కులానికి చెందిన వారే. ఎవరు ఓటు వేస్తారని లెక్క తేలితే వారికే ఈసారి చంద్రగిరిలో వైసీపీ డబ్బులు పంచింది. ఇంత పటిష్టంగా ఓ వ్యవస్థను ఏర్పాటు చేసుకునే డబ్బులు పంచడానికి కార్యాలయాలు ఏర్పాటు చేయడంతో చంద్రగిరిలో ఫ్యాన్ పార్టీ గెలిచే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. ఇక్కడ మెజార్టీ ఎంతో లెక్క పెట్టాలి తప్ప గెలుపు ఓటమిపై మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. చంద్రగిరి నియోజకవర్గంలో చనిపోయిన ఓట్లను తొలగిస్తే వారిని తిరిగి నమోదు చేయించారు. ఇలా 100 ఓట్లు రిజిస్టర్ అయ్యాయి. డబుల్ ఎంట్రీ ఓట్లు వేలాదిగా ఉన్నాయి. ఒక వ్యక్తి ఓ చోట ఇంటి పేరుతో సహా ఓటు ఉంటే మరో ఇంట్లో వ్యక్తి పేరుతోనే ఉంటుంది. చంద్రగిరి చుట్టుపక్కల నియోజకవర్గం ఓటర్ల పేర్లను కూడా ఈ స్థానంలో చేర్పించారు. అంటే చంద్రగిరి నియోజకవర్గంలో ఒక్కో వ్యక్తికి 2 లేదా 3 ఓట్లు కల్పించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా నిశాంత్ రెడ్డిని తొలగించాలని ఎన్నిసార్లు కోరినా ఎన్నికల కమిషన్ పట్టించుకోలేదు. తిరుపతి కలెక్టర్లు, ఎస్పీలు మారినా చంద్రగిరిలో రిటర్నింగ్ ఆఫీసర్ను మాత్రం కదపలేదు. చంద్రగిరిలో 6 మండలాలున్నాయి. చిన్నగుట్టికల్లు, ఎర్రవారిపాళ్యంలో జనసేన డామినేషన్ ఎక్కువ. అక్కడ ఓటింగ్ శాతం గతం కంటే పెరిగింది. ఇది వైసీపీని కలవరపెడుతోంది. పాకాలలో టీడీపీకి ఫేవర్గా ఉంటుంది. చంద్రగిరి, రామచంద్రపురంలో వైసీపీ, టీడీపీ నువ్వా నేనా అన్నట్టు పోటీ జరిగింది. ఇక మిగిలిన తిరుపతి రూరల్లో పడిన ఓట్ల శాతం మాత్రం గతంలో కంటే చాలా తగ్గింది. 2019లో వైసీపీ విజయానికి తిరుపతి రూరల్ పాత్ర కీలకం. ఇక్కడే 1,50,819 ఓట్లు ఉన్నాయి. ఈసారి 1,08,901 మాత్రమే పోలైంది. అంటే కేవలం 72.17% మాత్రమే పోలైంది. ఈ మండలంలో ప్రస్తుత ఎన్నికల్లో రెడ్డి సామాజిక వర్గం ఓట్లు వేయటానికి రాలేదని తెలుస్తోంది. జగన్ కోసం గతంలో ఎంతో ఉత్సాహంగా పనిచేసిన ఈ కమ్యూనిటీ నిర్లిప్తంగా ఉంది. 3 మండలాల్లో కూటమిదే పైచేయిగా ఉంటే 2 మండలాల్లో నువ్వా నేనా అన్నట్టు పోటీ ఉంది. తిరుపతి రూరల్ ఎటువైపు ఉందనే అంశాన్ని బట్టి ఫలితం ఆధారపడి ఉంటుందనే టాక్ నడుస్తోంది. ఈ మండలంలోని తిరుచానూరు, మంగళం వంటి పట్టణ ప్రాంతాలున్నాయి. దీంతో వైసీపీకి పెద్ద షాక్ తప్పదనే విశ్లేషణలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి 40,000కు పైగా ఓట్ల మెజార్టీ వచ్చింది. అయితే ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యే తనయుడు మోహిత్ రెడ్డి పోటీ చేశారు. ఈయన గెలుస్తారా లేదా అనే టెన్షన్ కనిపిస్తోంది. నెల ముందు వరకు చంద్రగిరి వైసీపీదే అనే టాక్ నడిచింది. పోలింగ్ రోజు పరిస్థితిలో చాలా మార్పు కనిపించిందనే విశ్లేషణలు ఉన్నాయి. కార్యాలయాలు, వాలంటీర్లను పెట్టి లెక్కల రాజకీయాలు చేసిన చెవిరెడ్డి ఆత్మను వదిలేశారు. అదే ఆత్మీయత, నిబద్ధత గత ఎన్నికల్లో ఈ నేత కోసం చాలా మంది కష్టపడి పనిచేశారు. అయితే వారికి ఈసారి మొండి చేయి మిగిలింది. సీఎం జగన్ సేవలో పడి నియోజకవర్గంలో అందుబాటులో లేరు. సర్పంచులకు పనులు జరగలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి గెలిచిన నేతలకు విలువ లేకుండా పోయింది. ఎవరిని వీరు పట్టించుకోలేదు.
దీంతో గతంతో పోలిస్తే క్షేత్రస్థాయిలో పనిచేసేవారు లేక లెక్కలు తప్పనున్నాయి. పీఆర్ఓలు, వాలంటీర్లు పోల్ మేనేజ్మెంట్ చేయడం సాధ్యమా అనే ప్రశ్న ఉదయిస్తోంది. దొంగ ఓట్లు రివర్స్ అయ్యాయనే టాక్ నడుస్తోంది. 100% వెబ్కాస్టింగ్ తో చంద్రగిరిలో దౌర్జన్యాలకు తావు లేకుండా చేసింది. మొత్తం మీద చంద్రగిరిలో ఈసారి కార్పొరేట్ స్టైల్ పాలిటిక్స్ జరిగాయి. ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.